కాళీ, నీకు మాటలు నేర్పిన నీ తల్లిని మా స్థావరంలో బంధించుంచాం. నువ్వు 48 గంటల్లోగా పోలీసులకు లొంగిపోకపోతే 49వ గంటలో నీ తల్లి మా చేతుల్లో చస్తుంది. ఇటు నీ శ్రేయోభిలాష్. అమ్మగారు మాయ చేసి కాజేసినారు. ఈ ఆడున్నారో తెలియడం లేదు. మనం మాయతోనే వాళ్ళ స్థావరం ఎక్కడుందో కనిపెట్టాలి. అమ్మను రక్షించుకోవాలి. అందించావా కాగితం? ఎర్రాబో ఈ సారి చదువుకుని ఉంటాడు, గమ్మున కూకుని ఉంటాడు. శాబాష్. లబుకి, ఈ గున్నేనికే కదూ మనకి అన్నపానీయాలు లేకుండా చేసింది. అవును బావు. ఇదేంట్రావు, నాకు దండం పెడుతున్నట్టుంది. ఇక ఈ అడవికి మీరే దొరలని అది కనిపెట్టేసినాదేమో బావు. ఏ గున్నేనుగో, కూర్చో. లే, వస్తావా నాతో? లబుకి బావు, నువ్వు గూడానికి వెళ్ళి వాడిని ఒక కంట కనిపెట్టుండు. నేను దీన్ని ఫాదర్ దగ్గరికి తీసుకెళ్తాను. అలాగే బావు. రాలే గున్నా, ఏంటి విశేషాలు? మీ అమ్మ నాన్న బాగున్నారా? అవును, మీరు ఎంతమంది బ్రదర్స్, ఎంతమంది సిస్టర్స్? అమ్మో, 10 మంది బ్రదర్స్, 8 మంది సిస్టర్సునా? ఫ్యామిలీ ప్లానింగ్ ఉండదా మీ ఏనుగుల్లో? సరే, నువ్వు ఇక్కడే ఉండదే, నేను వెళ్ళి మా ఫాదర్ అని తీసుకొస్తాను.